హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఏరీస్ మేషరాశి వాళ్ళ పర్సన్ మేషరాశి వాళ్ళ మైండ్లో ఉన్న పర్సన్ వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటో మనం చూద్దాము. సో మనం ఈ రీడింగ్లో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ గురించి తెలుసుకుందాం, వాళ్ళ ఎమోషనల్ ఎనర్జీ గురించి, ఇంకా వాళ్ళు ఏం హైడ్ చేస్తున్నారు, వాళ్ళ సీక్రెట్స్ ఏంటి, వాళ్ళ ట్రూత్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఇంకా వాళ్ళు ఈ కనెక్షన్ నుంచి వాళ్ళు ఏం కావాలి అనుకుంటున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళని ఏం స్టాప్ చేస్తుంది ఈ రిలేషన్‌షిప్ నుంచి అంటే అది కూడా చూద్దాము. ఫియర్, భయమా, లేకపోతే ఈగోనా, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఏమైనా ఉందా, కన్‌ఫ్యూజన్ ఏమైనా ఉందా కూడా చూద్దాము. అండ్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారా, మీకు అప్రోచ్ అవుతారా మిమ్మల్ని, యాక్షన్స్ ఏంటి అవి చూద్దాము. ఇంకా పొటెన్షియల్ అవుట్‌కమ్ చూద్దాము. అలాగే వీడియో ఎండ్‌లో అడ్వైస్ కూడా ఇస్తాము. వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏదైనా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు వాళ్ళ రిలేషన్‌షిప్ గురించి అంటే, మీరు షేర్ చేయండి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి. ఓకేనా? అండ్ నేను షఫిల్ చేసేసాను. చూద్దాము. సో, ఫస్ట్ కార్డ్ వచ్చేసి 4 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, టెంపరెన్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. సో, ఈ రీడింగ్‌లో వచ్చిన ఎనర్జీస్ చూస్తే, మీరు ఈ పర్సన్ చాలా చూడ్డానికి కామ్‌గా కనిపించొచ్చు. బట్ లోపల ఎమోషన్స్ అయితే కొంచెం సప్రెస్ చేస్తున్నారనమాట. హైడ్ చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఎమోషన్స్. సో, ఇక్కడ కంప్లీట్‌గా మూవ్ ఆన్ అని అయితే కనిపించట్లేదు. వాళ్ళు స్టిల్ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. కానీ అదే సేమ్ టైమ్‌లో ఫుల్‌గా ఓపెన్ అయ్యి ఎక్స్‌ప్రెస్ చేయ చేయలేని ఎనర్జీ కూడా కనిపిస్తుందనమాట. కొన్ని ఫీలింగ్స్ సైలెంట్‌గా ఉంటాయి గదా! మాటల్లో కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆలోచిస్తున్నారనమాట. సో, ఈ రీడింగ్‌లో ఎగ్జాక్ట్‌లీ అలాంటి ఎనర్జీ అయితే ఉంది. సో, కాబట్టి ఇప్పుడు మనం డీటెయిల్‌గా చూద్దాము. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ నుంచి ఏం హైడ్ చేస్తున్నారు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? మరి ఫ్యూచర్‌లో అప్రోచ్ అవుతారా లేదా? ఇది చూద్దాము. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీకేదైతే రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. సో, 4 ఆఫ్ స్వర్డ్స్. సో, 4 ఆఫ్ స్వర్డ్స్ అంటే సైలెంట్ ఫీలింగ్స్ అన్నమాట. అండ్ ఎమోషనల్ విత్‌డ్రాయల్ ఉంది. సో, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే, ఈ పర్సన్ ఎమోషనల్లీ సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. సో, ఫీలింగ్స్ లేకపోవడం కాదు. కానీ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఎమోషనల్‌గా రెస్ట్ తీసుకోవడం, సైలెన్స్‌ని మెయింటైన్ చేయడం, డీప్‌గా ఆలోచించడం, ఒక స్టెప్ బ్యాకేసి వాళ్ళు డీప్ థింక్ చేస్తున్నారనమాట. ఓకేనా? అండ్ మీరెలా ఆలోచిస్తారంటే, వాళ్ళు డిస్టెంట్‌గా ఉన్నారు. బట్ లోపల సంథింగ్ ఏదో కంప్లీట్‌గా డిసప్పాయింట్‌మెంట్ ఫీల్ అవుతున్నారు. సో, ఆహ్, అలా అనిపిస్తుందనమాట. యాక్చువల్లీ మీ కనెక్షన్ గురించి సైలెంట్‌గా ప్రాసెస్ చేస్తున్నారు. మీ మెసేజెస్ చూసి కూడా రిప్లై చేయకపోవడం, మీ గురించి ఆలోచించి కూడా ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అబ్జర్వ్ చేయడం అనమాట. సైలెంట్ అటాచ్‌మెంట్ ఎనర్జీ. సో, నెక్స్ట్ ఏంటి అంటే, వాళ్ళు ఏం హైడ్ జేస్తున్నారు మీ గురించి అంటే, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో, హిడెన్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఫ్యూచర్ గురించి స్టెబుల్‌గా ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తున్నారు. సో, మీతో స్టెబుల్ కనెక్షన్ పాసిబిలిటీని సీరియస్‌గా ఆలోచించడం. సో, ఫ్యూచర్ పొటెన్షియల్, ఇంకా స్టెబుల్ బిగినింగ్, లాంగ్ టర్మ్ థాట్స్. సో, బయట చూడ్డానికి కామ్‌గా బిహేవ్ చేస్తున్నా గూడా, లోపల అయితే ఫ్యూచర్‌లో మళ్ళీ స్టెబుల్‌గా కనెక్ట్ అవ్వచ్చా అనే థాట్స్ ఉన్నాయన్నమాట. మీ వాల్యూని రియలైజ్ అవుతున్నారు. మీ ప్రెజెన్స్‌ని లాంగ్ టర్మ్‌గా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారనమాట. ఫ్యూచర్ పాసిబిలిటీస్‌ని సీక్రెట్‌గా ఇమాజిన్ చేస్తున్నారనమాట. సో, కానీ ఈ థాట్స్‌ని డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఫీలింగ్స్ ఉన్నాయి చాలా. బట్ ఇమాజిన్ చే చే ఇమాజినేషన్‌లోనే ఉన్నారు. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే 5 ఆఫ్ కప్స్. సో, వాళ్ళ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే రిగ్రెట్ అండ్ ఎమోషనల్ పెయిన్ ఉండొచ్చు. వాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళ పాస్ట్ డిసప్పాయింట్‌మెంట్స్ కావచ్చు. సో, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీలో రిగ్రెట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, వాళ్ళు కొన్ని థింగ్స్ గురించి గిల్టీ‌గా ఫీల్ అవ్వచ్చు.
జరిగిన మిస్టేక్స్ ఏదైనా పాస్ట్‌లో జరిగిన మిస్టేక్స్ గురించి ఆలోచించడం. లాంగ్ లైక్ లాస్ట్ లాస్ట్ అంటే అయిపోయిన కనెక్షన్ గురించి కొంచెం పెయిన్‌గా ఫీల్ అవ్వడం. నేను డిఫరెంట్‌గా హ్యాండిల్ చేసి ఉంటే బావుండేది అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. బయట చూడ్డానికైతే స్ట్రాంగ్‌గా కనిపిస్తారు. బట్ లైక్ ఎమోషనల్లీ సాడ్‌గా ఉన్నారనమాట లోపల. కాబట్టి కంప్లీట్‌గా ఓపెన్ అవ్వలేకపోతున్నారు. లైక్ ఈ రిలేషన్‌షిప్‌లో. వాళ్ళ పాస్ట్ బ్యాగేజ్ వల్ల. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే టెంపరెన్స్. మీ గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, సో, మీరు చాలా పీస్‌ఫుల్ పర్సన్. డిఫరెంట్ ఎనర్జీ ఇస్తారనమాట మీరు. వాళ్ళ థాట్‌లో వాళ్ళ థాట్స్‌లో మీరు చాలా బ్యాలెన్స్డ్ అండ్ పీస్‌ఫుల్ పర్సన్‌లాగా అనిపిస్తారు. ఒక హీలింగ్ పర్సన్‌లాగా, ఒక కామ్ ఎనర్జీ అండ్ ఎమోషనల్లీ మెచ్యూరిటీ ఉన్న పర్సన్‌లాగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. వాళ్ళు మీ గురించి థింక్ చేస్తే, ఈ పర్సన్ నా లైఫ్‌లో పీస్‌ని తీసుకొచ్చారు అని ఫీల్ అవ్వచ్చు. సో, మీ పేషెన్సీని అడ్మైర్ చేయడం, మీ కామ్ నేచర్‌ని నోటీస్ చేయడం, మీ ఎనర్జీ వాళ్ళకి ఎమోషనల్లీ సేఫ్‌గా అనిపించడం అలా జరుగుతుందనమాట వాళ్ళకి. మీరు వాళ్ళకి ఇలా ఫైటింగ్స్ గాకుండా, డిస్కంఫర్ట్‌ని తీయడం కాకుండా వాళ్ళకి చాలా కంఫర్ట్‌ని ఇస్తారనమాట. వాళ్ళు చాలా నోటీస్ చేస్తారు మీ కామ్‌నెస్‌ని. మీ పేషెన్సీ ఇంత పేషెన్సీ ఉన్నారు వాళ్ళతో అని అలా ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే ద హ్యాంగ్డ్ మ్యాన్. సో, ఈ కనెక్షన్ నుంచి వాళ్ళకేం కావాలి అంటే, వాళ్ళకి కొంచెం స్టక్ ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ డిలేడ్ యాక్షన్స్ ఉన్నాయి. సో, వాళ్ళు ఈ కనెక్షన్ నుంచి ఇమ్మీడియేట్‌గా యాక్షన్స్ కన్నా, వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారనమాట. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళ ఎమోషన్స్‌ని కొంచెం స్టక్‌గా ఫీల్ అవుతున్నారు. సో, హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీలో డిలేస్ ఉంటాయి. ఓవర్ థింకింగ్ ఉంటుంది. వెయిటింగ్ ఉంటుంది. కొంచెం కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందనమాట. సో, ఫీలింగ్స్ ఉన్నా కూడా యాక్షన్స్ లేట్‌గా అవుతాయి. డెసిషన్స్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకోవడం. కనెక్షన్‌ని డిఫరెంట్ పర్స్‌పెక్టివ్ నుంచి చూడ్డానికి ట్రై జేయడం. సో, వాళ్ళు మీకు కంప్లీట్‌గా దూరం కాలేదు. బట్ ఫార్వర్డ్ మూవ్‌మెంట్ గూడా ఎలా అంటే కొంచెం స్లోగా ఉందనమాట. ప్రాసెస్ జేస్తున్నారు లోపల లోపల. కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి ముందు స్టెప్ ఎయ్యాలని ఆలోచిస్తున్నారనమాట. సో, ఓవర్ థింకింగ్స్ ఉంటాయి దీంట్లో. డిలేస్ ఉంటుంది. కొంచెం పేషెన్సీ అవసరం అనమాట. మీరిప్పుడైతే ఎలా పేషెన్సీ మెయింటైన్ చేస్తున్నారో, అలాగే ఇంకొన్ని రోజులు అలా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకేనా? అండ్ సో, వాళ్ళ ఎమోషన్స్ అయితే కొంచెం స్టక్‌గా ఉన్నాయి. సో, ఇమ్మీడియేట్‌గా యాక్షన్స్ తీసుకోకపోవచ్చు. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, ఈ కనెక్షన్ లైక్ వాళ్ళకి ఏం స్టాప్ చేస్తుంది అంటే భయం. లైక్ ఫియర్ ఆఫ్ స్టెబిలిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో, ఇక్కడ స్టాపింగ్ ఎనర్జీ చూస్తే ప్రాక్టికల్ ఫియర్ చాలా ఉంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో రెస్పాన్సిబిలిటీస్, స్టెబిలిటీ ఫియర్, ఫైనాన్షియల్‌గా ఆర్ పర్సనల్ ప్రెషర్ ఏదైనా ఉండొచ్చు ఈ పర్సన్‌కి. సో, కెరియర్ ప్రెషర్ ఉండొచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, ఎమోషనల్‌గా కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం భయపడడం. సో, ఈ రిలేషన్‌షిప్‌ని నేను స్టెబుల్‌గా మెయింటైన్ చేయగలుగుతానా లేదా అని వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చు అన్నమాట. సో, అలా ఉంటుంది ఈ పర్సన్. కొంచెం ఫ్యామిలీ నుంచి ఏదైనా ప్రెషర్ రావచ్చు. కెరియర్ మీద ఫోకస్ చెయ్యి అని చెప్పొచ్చు. వాళ్ళు కెరియర్ వైస్‌లో కొంచెం ఆహ్, లైక్ స్టెబుల్‌గా లేకపోవచ్చు. సో, దాని మీద వర్కౌట్ చేయడం. సో, అలా స్టెబిలిటీ ఫియర్ ఉంది వాళ్ళకి. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, ఆహ్, లైక్ వాళ్ళు అప్రోచ్ అవుతారా? లేదా? అనేది మనం చూద్దాము. సో, స్లోగా ఉంది. బట్ సీరియస్ అప్రోచ్ ఉందన్నమాట. ఫ్యూచర్ యాక్షన్స్ చూస్తే కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడతారు మీ గురించి మీతో. ఇంకా కానీ ఫాస్ట్‌గా అయితే కాదు. పేషెన్సీ అయితే మెయింటైన్ చేయాలి. స్లోగా ఉంటుంది. బట్ సీరియస్‌గా ఉంటుంది. ఇంపల్సివ్‌గా రాకపోవచ్చు. లైక్ రారు. కానీ వన్స్ అప్రోచ్ చేస్తే సీరియస్ ఇంటెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. సో, మెచ్యూర్ కన్వర్జేషన్స్ ఉండొచ్చు. స్టెబిలిటీ చూపియడానికి ట్రై జేయొచ్చు. క్యాజువల్‌గా కాకుండా గ్రౌండెడ్ ఫీలింగ్ లైక్ గ్రౌండెడ్ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి పేషెన్సీ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. సో, స్టెబిలిటీ మెయింటైన్ చేస్తారు ఓవరాల్ అయితే. సో, ఇక్కడ ఎర్త్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇంకా సజిటేరియస్, లియో, ఆహ్, టారస్, వర్గో, క్యాప్రికార్న్ కూడా ఉండొచ్చనమాట. ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏ ఏ సైన్ అయినా అవ్వొచ్చనమాట.
ఓకేనా? సో, నెక్స్ట్ కార్డొచ్చేసి 5 ఆఫ్ పెంటికల్స్. పొటెన్షియల్ ఔట్‌కమ్ ఏంటి ఈ కనెక్షన్‌లో అంటే, ఎమోషనల్ డిస్టెన్స్ అండ్ ఫీలింగ్స్ లెఫ్ట్ ఔట్‌గా ఉంటాయి. సో, ఫైనల్ ఔట్‌కమ్‌లో ఇక్కడ ఎమోషనల్ డిస్టెన్స్ ఎనర్జీ ఇంకా కనిపిస్తుంది. ఇంకా అలాగే లోన్‌లీనెస్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ గ్యాప్ ఉంటుంది. ఫీలింగ్స్ డిస్‌కనెక్టెడ్‌గా ఉంటాయి. కానీ కంప్లీట్ ఎండింగ్ కార్డ్ అయితే కాదు. ఇద్దరు కూడా ఎమోషనల్‌గా హర్ట్ అయ్యి ఉంటారు. కనెక్షన్‌ని మొత్తం అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒక పర్సన్ వెయిటింగ్‌లో ఉంటే, ఇంకొక పర్సన్ సైలెంట్‌గా ఉండడం. మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల డిస్టెన్స్ క్రియేట్ అవ్వడం. కాబట్టి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇద్దరు గూడా ఎమోషనల్లీ హర్ట్ అయ్యి ఉన్నారు లోపల. సో, మీకు ఫుల్ కనెక్షన్ అర్థం అవ్వకపోవచ్చు. దానికి టైం పడుతుంది కాబట్టి టైం తీసుకోండి. ఇమ్మీడియేట్ యాక్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. మొత్తం అర్థం చేసుకున్న తర్వాత మీరు ఫార్వర్డ్ స్టెప్ చేయండి అన్నమాట. ఓకేనా? ఇంకా మీ ఫీలింగ్స్ డిస్‌కనెక్టెడ్ ఫీల్ అవ్వచ్చు. ఈ ప్రాసెస్‌లో కొంచెం కష్టంగా ఫీల్ అవ్వచ్చు. కొంచెం పేషెన్సీ మెయింటైన్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. ఓవరాల్ ఏంటి అంటే, మీకు ఇక్కడ అడ్వైస్ ఏంటి అంటే, మీకోసం కార్డ్స్ ఇచ్చిన బిగ్గెస్ట్ అడ్వైస్, వాళ్ళు వాళ్ళ సైలెన్స్‌ని కంప్లీట్‌గా రిజెక్షన్ అని అయితే అస్యూమ్ చేసుకోకండి. కానీ మీ పీస్‌ని కూడా సాక్రిఫైస్ చేయొద్దు. వాళ్ళు ఎమోషనల్లీ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు అంటే అది వాళ్ళ ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్ కాదు. మీరు వెయిటింగ్ మోడ్‌లో ఉండొద్దు. మీకు ఫుల్ క్లారిటీ ఉన్న తర్వాత కూడా ఈ పర్సన్ దగ్గర నుంచి కొంచెం వాళ్ళు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటున్నారు అంటే, మీరు వెయిట్ చేస్తూ ఉండొద్దు. మీ సెల్ఫ్ వర్త్‌ని మర్చిపోవద్దు. ఓకేనా? మీకేది నచ్చితే అది చేయండి. ఫ్రెండ్స్‌తో ఔటింగ్ వెళ్ళండి. మీ గ్లామప్ మీ హెయిర్ కట్ జేసుకోండి. లేకపోతే నెయిల్స్ పెట్టించుకోండి. ఏదైనా మీకు నచ్చిన పని చేయండి. ఓకేనా? అలా ఉండండి. సో, హెల్తీ కనెక్షన్‌లో మనకి క్లారిటీ ఒస్తుంది. ఎఫర్ట్స్ ఉంటాయి. ఎమోషనల్‌గా హానెస్టీ ఉంటుంది. సైలెంట్ ఫీలింగ్స్ మాత్రమే రిలేషన్‌షిప్‌ని సస్టైన్ చేయలేవన్నమాట. సో, ఈ ఈ పర్సన్‌కి హార్ట్‌లో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. కానీ అలాగే పెయిన్ ఉంది, రిగ్రెట్ ఉంది, ఫీల్ ఉంది, కన్‌ఫ్యూజన్ ఉంది. ఇలాంటి టైంలో మీ మీద ఫోకస్ చేయండి. ఆ పర్సన్ గురించి వెయిట్ చేయడం కాకుండా, ఆ పర్సన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండే కన్నా మీ మీద ఫోకస్ చేయండి. మీరు ఫోకస్ చేసిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? ఈ కనెక్షన్ మంచి డైరెక్షన్‌లో వెళ్ళాలి అంటే క్లారిటీ అండ్ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు లోపల ఏమనిపిస్తుందో, ఏం చెప్తుందో అది వినండి. అండ్ రియాలిటీని కూడా క్లియర్‌గా చూడండి. రైట్ పర్సన్ మన లైఫ్‌లో కన్‌ఫ్యూజన్ కాకుండా ఎఫర్ట్స్ అండ్ సెక్యూరిటీని అయితే తీసుకొస్తుంది. థాంక్ యూ సో మచ్. ఇఫ్ దిస్ రీడింగ్ ఈస్ రెసొనేటెడ్ టు యూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. ఇఫ్ నాట్, లీవ్ దిస్ స్టోరీ బిహైండ్. మీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం.